హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై చందు వ్లాగ్స్. ఈ ఫోటోలో కనిపిస్తుంది దాదాపుగా 30 ఏళ్ళు పైబడిన టీపాయ్ అనమాట. ఇదైతే చాలా మడ్డిగా ఉంది. అయితే నేను ఈ వీడియోలో మీరందరూ ఇంట్లోనే సొంతంగా పాలిష్ చేసుకునే విధానాన్ని అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. పాలిష్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే రెడీ అయ్యింది. నేను దానికి ఏ విధమైన మెటీరియల్ వాడానో ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేప్పటికి పెయింట్ రిమూవర్ అనమాట. ఎందుకంటే దాని నిండా డస్ట్ బాగా ఉంది కాబట్టి నేను పెయింట్ రిమూవర్ అయితే యూజ్ చేస్తున్నాను. బ్రష్ అయితే బాగా నీట్గా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే ఇది అంతకుముందు వాడిన బ్రష్. ఈ బ్రష్ కడుక్కుంటాకి నేనైతే ఎన్సీ టెండర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ బాటిల్ వచ్చేప్పటికి ఎన్సీ టెండర్ అనమాట. ఇది ఏదైనా మరకలున్నా అలాగే బ్రష్ ఏదైనా టైట్గా ఉన్నా సరే ఇదైతే క్లీన్ చేస్తుంది. చూసారా దాని నిండా ఎంత చెత్త ఎంత మడ్డి ఉందో. ఇప్పుడు అదైతే మనం నీట్గా అయితే పాలిష్ చేయబోతున్నాం. దానికోసమే మనం ఈ పెయింట్ రిమూవర్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక డబ్బా అయితే శుభ్రం అయిపోయింది. ఇక పెయింట్ రిమూవర్ అయితే మనం ఒక ప్లాస్టిక్ గిన్నెలో అయితే పెయింట్ రిమూవర్ అయితే వేసుకున్నాము. పెయింట్ రిమూవర్కి మూత పెట్టుకోవాలి, ఎందుకంటే అది లిక్విడ్ కాబట్టి ఎక్కువగా ఆవిరైపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఒక డబ్బాలో పోసుకున్న పెయింట్ రిమూవర్ని తీసుకొని మనం నీట్గా కలుపుకొని మందంగా అయితే మనం ఎక్కడైతే పెయింట్ రిమూవర్ వేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో అయితే మందంగా వేయాలి. పల్చగా వేయటం వల్ల ఏంటంటే దాని మీద ఉన్న డస్ట్ అయితే మనకి పైకి రాదనమాట. అది మందంగా వేసుకుంటేనే దాని మీద డస్ట్ అయితే మనకి ఈజీగా క్లీన్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. అసలు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ అయితే చూశాను. అందులో అయితే చాలామంది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నారు. ఏంటంటే కొంతమంది తడిగుడ్డతో తుడిచి మరియు పొడిగుడ్డతో తుడుచుకుంటే చాలా క్లీన్ అయిపోతుందని చెప్తున్నారు. అలాగే కొంతమంది ఏంటంటే తడిగుడ్డతో తుడిచి మరియు పొడిగుడ్డతో కూడా తుడిచిన తర్వాత కొబ్బరి నుండి దాని మీద రాస్తే చాలా క్లీన్ అయిపోతుందని చెప్తున్నారు. అది చాలా రాంగ్ ప్రాసెస్ అండి. ఎప్పుడు కూడా మీరు ఆ ప్రాసెస్లో ఎప్పుడు కూడా పాలిష్ చేయటంని ట్రై చేయమాకండి. కొబ్బరి నుండి రాయడం వల్ల ఎక్కువగా అయితే చీమలు పట్టే అవకాశం ఉంటుంది వాటికి. పెయింట్ రిమూవర్ మందంగా వేసుకోవడం వల్ల మీకు 10 to 15 మినిట్స్లో అయితే దాని రిజల్ట్ అయితే మీకు చూపిస్తుంది. ఏమీ లేదు, దాని మీద డస్ట్ అంతా కూడా పొట్టుగా అయితే పైకి లేచిపోతుంది అనమాట. చూడండి, మీకు ఆ డస్ట్ కూడా ఎలా లేస్తుందో కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఆ విధంగా అయితే పొట్టుగా అయితే పైకి లేసిపోతుంది. పెయింట్ రిమూవర్ ఇంట్లో ఎవరైనా లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ యూజ్ చేయాలనుకుంటే మీరు చాలా ప్రాపర్గా అయితే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే పెయింట్ రిమూవర్ చేతి మీద పడితే ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. మరియు చేతి మీద చిన్న డ్రాప్ పడినా సరే మనకి మంట అయితే ఎక్కువగా పుడుతుంది అనమాట. పెయింట్ రిమూవర్ చాలా జాగ్రత్తగా అయితే పెయింట్ రిమూవర్ అయితే యూజ్ చేసుకోండి. మీకు పెయింట్ రిమూవర్ యూజ్ చేయడం రాకపోతే కనుక నార్మల్గా అయితే పేపర్ కొట్టుకొని పాలిష్ అయితే వేసుకోండి. మీకు అది కూడా చాలా కష్టంగా అనిపిస్తే కనుక దగ్గరలో ఉన్న కార్పెంటర్ ఉంటే కనుక కార్పెంటర్ని పిలిచి పాలిష్ చేయడం అయితే వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళైతే మీకు చాలా నీట్గా అయితే పాలిష్ చేసే అవకాశం ఉంటుంది. ఇదైతే జస్ట్ మీకు ఇంట్లోనే కూర్చొని చాలా నీట్గా అయితే పాలిష్ చేసుకునే విధానం అయితే నేను మీకు అయితే చూపిస్తున్నాను. పెయింట్ రిమూవర్ వేసిన తర్వాత ఆ విధంగా అయితే పొట్టుగా లేసిపోతుంది అనమాట. మీ దగ్గర ఏదైనా బ్లేడ్ ఉంటే కనుక ఆ బ్లేడ్తో చక్కగా నీట్గా క్లీన్ చేసుకోండి. ఈ విధంగా అయితే పెయింట్ రిమూవర్ అయితే మీకు పైకి లేసే అవకాశం ఉంటుందన్నమాట. మీకు ఒక విషయం అండి, పెయింట్ రిమూవర్ ఆరిన తర్వాత ఆ కింద ఉన్నా సరే మనం క్లీన్ చేస్తున్నాం కదా, ఆ డస్ట్ అనేది అందులో తేమ ఉంటుంది. ఆ తేమ మన చర్మానికి అంటుకున్నా సరే మనకి మంట అయితే విపరీతంగా పుట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా క్లీన్ చేసుకునే విధానాన్ని అయితే గీత పెట్టడం అని అంటారు. మీరు ఏ మూలం డస్ట్ ఉన్నా సరే బ్లేడ్తో శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే పేపర్ కొట్టేటప్పుడు ఆ మూలంలో డస్ట్ అయితే మీకు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి బ్లేడ్తోనే మనం పెయింట్ రిమూవర్ వేసిన తర్వాత నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీ ముందుకైతే నేను చాలా తీసుకురాబోతున్నాను. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి.
ఇక పెయింట్ రిమూవర్ వేసుకొని నీట్గా గీత పెట్టుకున్న తర్వాత నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్న తర్వాత రోల్ పేపర్ అయితే మనకి బజార్లో అయితే అమ్ముతూ ఉంటారు. ఈ రోల్ పేపర్లో మనకి నెంబర్లు అయితే ఉంటాయి అనమాట. 36 నెంబర్ కా నుంచి 120 నెంబర్ దాకా అయితే మనకి అవైలబుల్గా దొరుకుతాయి. నేను యూజ్ చేసే రోల్ పేపర్ అయితే 80 నెంబర్ అనమాట. ఈ 80 నెంబర్ రోల్ పేపర్తో దాన్ని మనకి పెయింట్ రిమూవర్ వేసుకొని గీత పెట్టుకున్న దాన్ని అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మరియు పేపర్ అయితే మనం ఎక్కడెక్కడైతే మనం పెయింట్ రిమూవర్ వేసుకొని మనం నీట్గా అయితే క్లీన్ చేసుకున్నామో ఆ సుమారులో అయితే నీట్గా అయితే పేపర్ కొట్టుకోవాలి. పేపర్ కొట్టేటప్పుడైతే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దానికి ఏదైనా ఈసలు లాంటివి ఉంటే కనుక మనకు గుచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకనే పేపర్ కొట్టే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇందా మనం చెప్పుకున్నట్టు రోల్ పేపర్లు అయితే రకాలు ఉంటాయి. ఆ రకాలను బట్టి అంటే మీరు వాడే ఫర్నిచర్ని బట్టి మీరు రకాన్ని మార్చుకొని అయితే పేపర్ అయితే కొట్టుకోవచ్చు. మీకు 36 నెంబర్ అయితే బాగా గరుగ్గా ఉంటుంది. 120 నెంబర్ అయితే కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక మనం పేపర్ కొడతాం మొత్తం పూర్తి అయిపోయింది. ఇక చివరికైతే వచ్చిందనమాట పేపర్ కొడటానికి. ఇక అలా నీట్గా మనం పేపర్ కొట్టేసుకున్న తర్వాత దాన్ని మొత్తం కూడా బ్రష్తో నీట్గా దులుపుకోవాలన్నమాట. ఎందుకంటే దాంట్లో అయితే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అయితే ఉంటాయి మరియు దుమ్ము కూడా ఉంటుంది. ఇక మనం అలాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడెక్కడైతే డస్ట్ ఉందో మనం ఎక్కడెక్కడైతే క్లీన్ చేయలేదో మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే మనకి నీట్గా కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గర ఉన్న బ్లేడ్తో అయితే మీరు ఎక్కడెక్కడైతే క్లీన్ చేయలేదో ఆ సుమారులు అయితే నీట్గా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మనం పాలిష్ చేయాలి కాబట్టి ఆ పాలిష్ మీద ఇదైతే చాలా చండాలంగా కనిపిస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరైతే నీట్గా క్లీన్ చేసుకోండి. ఎక్కడెక్కడైతే మీకు డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో మరియు ఎక్కడెక్కడైతే మీకు డస్ట్ ఎక్కువగా కనిపిస్తుందో ఆ సుమారులు అయితే నీట్గా క్లీన్ చేసుకోండి. మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దానికి వేసే ఐటెం వచ్చేప్పటికి షీలర్ అనమాట. ఇది షీన్లాక్ కంపెనీ వాళ్ళది షీలరు. సో ఈ షీలర్ అయితే ఇప్పుడు మనం దానికైతే అటాచ్మెంట్ చేయబోతున్నాము. షీలర్ ఒక చిన్న గిన్నెలోకి అయితే మనం తీసుకుంటున్నాం అనమాట. షీలరు
ఆ షీలర్లోకి ఎన్సీ టెండర్ అయితే మనం కలుపుకోవాలి. సో ఫర్నిచర్ వచ్చేప్పటికి మనకి రోజ్వుడ్ కాబట్టి దానికి కొంచెం రోజ్వుడ్ ఫినిషింగ్ వచ్చేలాగా ఈ షీలర్లో అయితే రోజ్వుడ్ టింట్, ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే రోజ్వుడ్ స్ట్రైనర్ అయితే మనం అందులో కలపబోతున్నాము. ఎందుకంటే మనం రోజ్వుడ్ ఫర్నిచర్ కాబట్టి మనకేంటంటే రోజ్వుడ్ కలర్ కావాలి కాబట్టి మనం ఈ టింట్ అయితే మనం అందులో వేయబోతున్నాం అనమాట. రోజ్వుడ్ స్టైనర్ షీలర్లో వేసి ఆ షీలర్ మొత్తం కూడా ఫర్నిచర్ మరియు మనం ఏదైతే తయారు చేసుకుంటున్నామో దానికైతే ఫుల్గా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్టైన్ రాస్తాం వల్ల లోపల ఉన్న జాయ్ అయితే బయటకు వస్తుంది మరియు తర్వాత మనం వేసే పాలిష్కి అయితే ఇది మంచి ఫినిషింగ్గా కూడా ఉపయోగపడుతుంది. ఇక అలాగా షీల్ రాస్తాం అయితే మొత్తంగా కంప్లీట్ అయిపోయింది. షీల్ వేసిన తర్వాత చూసారా మొత్తం కూడా ఎలా ఉందో మీకు, అంటే ఇంతకు ముందుకి ఇప్పటికీ అయితే చాలా తేడా కనిపించింది. మరియు 180 వాటర్ పేపర్ అనమాట. ఇప్పుడు మనం ఆ షీలర్ మీద 180 వాటర్ పేపర్తో అయితే మనం నీట్గా మళ్ళీ కూడా పేపర్ కొట్టాలి. ఎందుకంటే ఈ పేపర్ కొడటం వల్ల స్మూత్నెస్ వస్తుంది మరియు తర్వాత మనం వేసే పాలిష్కి అయితే మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. అందుకని చెప్పి నీట్గా అయితే పేపర్ కొట్టుకోవాలి. మీరు ఎక్కడెక్కడైతే షీలర్ వేశారో ప్రతి ప్రదేశంలో కూడా ఈ పేపర్ అయితే మనం యూజ్ చేయాలి. ఇక మనం పేపర్ కొట్టడం అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. మళ్ళీ దాన్ని నీట్గా బ్రష్తో అయితే తుడుచుకోవాలి. ఎందుకంటే దాని మీద డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ నెక్స్ట్ వేసే పాలిష్కి అయితే మనకి చాలా ఇబ్బందికరంగా మరియు దాని మీద ఫినిషింగ్ అయితే చాలా తేడా ఉంటుంది. అందుకని చెప్పి నీట్గా బ్రష్ మరియు మీ దగ్గర గుడ్డ ఉంటే కనుక ఆ గుడ్డతో కూడా నీట్గా దులుపుకోవాలి. ఇది ఎటువంటి డస్ట్ కూడా మనం వేసే పాలిష్ దగ్గర ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఇప్పుడైతే మనం పాలిష్ వేయబోతున్నామో ఈ పాలిష్ వచ్చేప్పటికి షీన్లా కంపెనీ వాళ్ళదనమాట. ఈ పాలిష్ అయితే ఇప్పుడు మనం ఉపయోగించబోతున్నాము. సో పాలిష్లో కూడా అయితే మనం టింట్ అయితే కలుపుతాం జరిగింది. మీరు పాలిష్ వేయాలనుకుంటే కనుక మీరు కాటన్ గుడ్డతో కూడా పాలిష్ వేసుకోవచ్చు. లేదు మేము కాటన్ గుడ్డతో మేము పాలిష్ వేయలేము అని చెప్పి మీరు అనుకుంటే కనుక బ్రష్తో కూడా అయితే పాలిష్ వేసుకోవచ్చు. అయితే మీరు చేసే ఫినిషింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు పాలిష్ గుడ్డతో వేసుకోవాలా లేకపోతే బ్రష్తో వేసుకోవాలా అనేది.
సో ఇక పాలిష్ అనేది మనం చాలా కంప్లీట్గా సక్సెస్ చేసాము. పాలిష్ అయితే మీరు గుడ్డతో కూడా వేసుకోవచ్చు మరియు బ్రష్తో కూడా వేసుకోవచ్చు అనమాట. సో మీరు కన్వీనియంట్ బట్టి మీరు ఏదన్నా సరే అక్కడ ఉపయోగించుకోవచ్చు. కానీ గుడ్డతో పాలిష్ వేసుకుంటాం వల్ల ఏంటంటే కొంచెం ఫినిషింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇది వచ్చేప్పటికైతే గ్లోసీ అనమాట. అంటే మనం ముందర షేల్ వేసాము, తర్వాత పాలిష్ వేసాము, ఇదైతే గ్లోసీ అనమాట. ఈ గ్లోసీ అనేది మీరు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరైతే కనుక ప్రతిదానికి కూడా ప్యూర్ అయితే తీసుకోండి. ఎల్లో షేడ్ అయితే ఉంటుంది, ఎల్లో షేడ్ అయితే మీరు తీసుకోమాకండి, ప్యూర్ అయితే తీసుకోండి. మనం పాలిష్ చేసిన తర్వాత దాని మీద గ్లోసీ వేస్తాం వల్ల ఏంటంటే దాని మీద వాటర్ పడినా సరే మనకి కర్ర అయితే డ్యామేజ్ అవ్వదు. మీరు ఎవరన్నా సరే ఇళ్లల్లో కనుక పాలిష్ కానీ, టచ్ వుడ్ కానీ మరియు గ్లోసీ సో ఏదైనా సరే మీరు ఇళ్లలో ఉపయోగించాలనుకుంటే కనుక మీరు ఒక దానికైతే ముందర ప్రిపేర్ అవ్వండి. సో దాని నుంచి కెమికల్ వాసన అయితే చాలా భయంకరంగా వస్తుంది. అంటే భయంకరంగా అంటే కొంతమందికి అయితే ఆ వాసన స్మెల్ పీల్చినా సరే వాళ్ళకి తల తిరిగినట్టుగా ఉంటుంది. సో మీరు వీటన్నిటికీ అలవాటు పడి మేము చేయగలము అనుకుంటేనే మీరు అదైతే ఉపయోగించండి. లేదంటే కనుక ఎవరన్నా తెలిసిన వాళ్ళు లేదా ఎవరన్నా ఫర్నిచర్ వర్క్ బాగా చేసేవాళ్ళు, పాలిష్ బాగా వేసేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకైతే అప్పచెప్పండి. ఎందుకంటే వాళ్ళకైతే ఇదంతా అలవాటు ఉంటుంది కాబట్టి చాలా నీట్గా చేసి పెట్టే అవకాశం ఉంటుంది. నేను వీడియోలో అయితే మ్యాక్సిమం అయితే కవర్ చేశాను. ఎందుకంటే మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను చాలా వివరంగా చెప్పానని చెప్పి అనుకుంటున్నాను.
ఇక మనం టచ్ వుడ్ గ్లోసీ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. మనకైతే టోటల్ అవుట్పుట్ అయితే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు నేను రికార్డింగ్ చేసే టైం అయితే సాయంత్రం పూట దాదాపుగా 7 అవుతుంది అనమాట. సో 7ంటికి అయితే ఇది మొత్తం కూడా నేను రికార్డింగ్ చేస్తున్నాను. టోటల్ అవుట్పుట్ అయితే మీరు చూడండి. స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకు టోటల్గా అయితే ప్రాపర్గా అర్థమైపోతుంది. మీకు ఇదైతే మంచి లుక్ అయితే కనిపించింది. సో ఫ్రెండ్స్, మీరు పాలిష్ చేయకముందు ఎలా ఉందో, పాలిష్ చేసిన తర్వాత ఎలా ఉందో చివరిలో అయితే నేను ఫోటోలు అయితే డిస్ప్లే చేస్తాను. సో ఇదనమాట వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్.